హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. మీరు బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నానండి. ఏర్చిన పప్పులు వేయించుతున్నానండి ఈరోజు. ఏర్చిన పప్పులు వేయించుతున్నాను అన్నమాట బండిలో పోసి. హలో అండి, ఎలా ఉన్నారు మీరు? పొద్దున్నే లేచిన దగ్గర నుంచి వీడియోలు చేసుకోవటం, లైవ్లు చేసుకోవటం అదే సరిపోతుందండి. గేమ్ పెద్దగా టైం కుదరట్లేదు అనమాట. నాకు బిజీ అయిపోతుంది. ఇంకొక గంట 2 గంటల పొద్దుంటే బాగుంది అనిపిస్తుందండి పనులు చేసుకోవడానికి. అంత టైం జారట్లేదు అనమాట నాకు. వయసుతో పాటు కొంచెం ఓపిక తగ్గుద్ది కదండి, అందువల్ల నిదానంగా చేసుకుంటా ఉంటే టైం చాలట్లేదు అనమాట. స్పీడ్గానేమో వరికట్లాగా చేయలేకపోతున్నాను అనమాట. నేను వేసిన పప్పులు వేయించుతున్నానండి. బాగా ఎర్రగా వేగితే కరకరామంటుంది అనమాట. ఏదైనా పప్పులు బాగా ఎర్రగా వేగేటట్టుగా తెగబెట్టి బాగా వేయించుతున్నాను అనమాట. వేగపోతే బాగు అనమాట, పచ్చిగా ఉంటాయి. వేగినాయా లేదా అని చూస్తున్నాను అనమాట. బాగా వేగినాయండి అవి. ఒక బాగా వేగినాయి. అవి పల్లెల్లో పోసేసి వేగినాయా లేదని తిని చూస్తాను అనుకుంటానండి. ఒకటి నోట్లో వేసుకొని ఈ వీడియో స్టిక్కర్స్ వేయకముందండి. ఏంది ఇప్పుడు ఇట్లా ఉంది పొయ్యి కాడ అనుకుంటారేమో. స్టిక్కర్స్ వేయలేదనమాట అప్పటికి. ఇక్కడ ఇప్పుడు చేసే వీడియోలేమో స్టిక్కర్స్ వేసినాకనమాట. పొయ్యి కాడ చెమట పట్టిపోయి ముడి కూడా వేసుకున్నానండి. ఒక వాయి అక్కడ పోసాను, ఒక వాయి అక్కడ పోసి మళ్ళీ వేస్తున్నాను అనమాట. పాకం పట్టడానికండి, బెల్లం వేసి పాకం పడదామని. తినడానికి ఏమి లేదంటే అయినా ఈరోజు ఇంకా బెల్లం వేసి పాకం పడదామని పప్పులు రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. బెల్లం మెత్తగా కొట్టి ఇంకా అది పాకం పట్టాలన్నమాట. పప్పులు వేయించాడు పెట్టాను అనమాట. మెత్తగా కొడుతున్నాను అనమాట. బెల్లం వేసి పాకం పడదాం ఆ పప్పులని. తినడానికి ఏమి లేదంటే పొయ్యి దగ్గర పొయ్యి బాగాలేదండి. అంతకుముందు స్టిక్కర్ చేయకముందు అనమాట ఈ వీడియో. దయచేసి అనుకోవాకండి. ఈ వీడియో స్టిక్కర్స్ వేయకముందుది గోడలు ఏంది ఇట్లుండయి అనుకోవాకండి. ఇప్పుడు బాగుంది కదా అని. అది వేయకముందు అనమాట. పొట్టు తీసేస్తున్నాను అనమాట. పొట్టు తీసి చెరుక్కోవాలి కదా పాకం పట్టాలంటే. బాగా శుభ్రంగా చేసేస్తున్నాను అనమాట. బాగా నలిపితే కానీ ఆ పొట్టు అంతా ఓడదు అనమాట. శుభ్రంగా తీయాలండి. ఎక్కడన్నా పొట్టు ఉంటే బాగోదనమాట అచ్చులోకి మళ్ళీ. అందుకని శుభ్రంగా చెరిగేసి పాకం పెట్టాను అనమాట. ఇక బెల్లం చిన్న గిన్నెలో పెట్టాను అనమాట. అది కరిగిన తర్వాత మళ్ళీ పాకం పట్టే దాంట్లోకి వడపోయాలన్నమాట. ఏమన్నా గసిగా ఉంటే శుభ్రంగా వస్తుంది అనమాట. బెల్లంలో ఒక్కోసారి ఇసుగ్గా తగులుదని దీంట్లో వడపోసాను అనమాట కుక్కర్లోకి. బెల్లం పాకం పడుతున్నానండి. పాకం బట్టి కొద్దిగా నెయ్యి పోసేద్దామని చెప్పి నెయ్యి వేసాను పళ్ళానికి. బాగా వచ్చింది అన్నమాట. ముక్కలు కూడా బాగా నీట్గా వచ్చిందండి చెక్క. ఏం
దంచి పళ్ళెంలో చెరిగి శుభ్రంగా పెట్టుకున్నాను. బెల్లం పాకం వస్తే ఇక దాంట్లో పోసేయాలన్నమాట. పప్పులు పాకం చూసుకుంటా పోయాలండి. వచ్చిందని పోసేసాను అన్నమాట పప్పులు. అంతేనండి. ఇంకా అట్లా పోసుకొని బాగా పాకం రానిచ్చి బిగిసిపోయేటట్టు పోసుకోవాలన్నమాట. బాగుంటుందండి ఇది. మంచి బలం కూడానండి, ఆరోగ్యం. బెల్లం కలిసింది కాబట్టి చాలా ఆరోగ్యం అన్నమాట. ఇంకా కాసేపు పొయ్యి మీదే ఉంచాను అన్నమాట, అచ్చులు బాగా వస్తాయని. ఎంత ఉడికితే అంత బిగుసుకుపోయిద్దండి బెల్లం పాకం. ఒక అరకిలో పప్పు, అరకిలో బెల్లము వేసానండి. 2 కుందులు బెల్లం అరకిలో, పప్పులు అరకిలో. ఎక్కువ చేసినా మళ్ళీ నిలవకుండా బాగోదులేని అంతవరకే చేశాను అనమాట. ఒక్క పళ్ళానికి సరిపోను. అది అన్నమాట. తర్వాత కొంచెం చట్నీ చేయాలన్నమాట. టిఫిన్లోకి ఇడ్లీ వేసాను అనుకుంటానండి పిండి. పచ్చిమిరకాయలు వేయించి చట్నీ చేయాలి. అది వేసి పోసేసాను. ఇంకా పచ్చిమిరకాయలు కొంచెం వేసిన పప్పు వేసి చట్నీకి అనమాట. అది కొంచెం కొబ్బరి, చిన్నులపాయలు అన్నీ వేసి చట్నీ చేసేస్తున్నాను అనమాట. పొయ్యి మీద ఇడ్లీ కూడా వేసుకోవాలి. ఇక జీలకర్ర కొంచెం ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసి ఇక ఆ పచ్చడి పట్టేసేసి తిరగమాత వేస్తున్నాను అనమాట. ఆ పచ్చడి కూడా తిరగమాత వేయకపోతే బాగోదంటాడండి. తిరగమాత వేయాల్సిందే చట్నీ మాత్రం. తిరగమాత వేయకపోతే ఏం బాగుంది, పప్పులు వేసి తిరగమాత వేయాలి కదా అంటాడు. అస్సలు ఊరుకోడు పచ్చడి తిరగమాత వేయకపోతే మాత్రం. ఇంకా అందుకని తిరగమాత వేసేసాను. అదిగోనండి పచ్చడి, దాంట్లోనే పోసేసా తిరగమాత కూడా. ఇంక ఇడ్లీ వేయాలన్నమాట. చట్నీ రెడీ చేశాను. అదిగో ప్లేట్లో ఇడ్లీ వేసి సాల్ట్ వేసి కలుపుకొని పిండి రెండు ప్లేట్లలో ఇద్దరికి వేస్తాను అన్నమాట. సరిపోతాయి, ఎక్కువైపోతాయి మాకు. ఇడ్లీ తిన్న రోజు అసలు ఆకలి అవుదండి మధ్యాహ్నం 1:30 దాకా. పిండి బాగా కలుపుకొని 2 ప్లేట్లలోకి వేసి పెట్టాను అన్నమాట ఇడ్లీలు. పాత్ర పొయ్యి మీద పెట్టుకొని ఇడ్లీలు వేసేస్తాను. వచ్చేటట్టుంది ఆయన కూడా పొలాన్ని నుంచి అప్పుడే. ఇంక వేసేద్దాంలే అని చెప్పి వేసేస్తున్నాను అన్నమాట ఇడ్లీ. 4 కూడా నాకు ఎక్కువేను, 3 వేయచ్చు కదా అంటాడండి. నేనేమో చెరొక ప్లేట్ వేసేస్తాను 4. నేనైతే తింటానండి 4. ఆయనే ఒకరోజు 3 సార్లు నాకు 4 ఎక్కువైపోతుంది అంటాడు. ఇంకా అయినా తగ్గించను అనమాట. 4 మాత్రం ఏ రోజు తగ్గించను. 4 వేసి దాని మీద పెడితే అయ్యే ఉడుకుతాయి అని వేసేస్తున్నాను. చట్నీ వేసి రెడీగా పెట్టాను. ఎండల్లో పొద్దున్నే పొయ్యి కాడ చెమట పెట్టిపోతూ ఉంటుందండి. ఇంకా అయినా తప్పదుగా ముందు టిఫిన్ పని అవి చేసుకుందామని టిఫిన్ వేసేసాను అన్నమాట. పెందలాడ చెక్క పోసేసుకుంటే పని అయితే ఎండలో చేయలేమని అది కూడా ముందు పొద్దున్నే చెక్క పోసేసాను, వేరుశనగపప్పు చెక్క. తర్వాత ఇడ్లీ వేసేసాను. ఈ ఇడ్లీ కూడా రెడీ అవుతున్నాయి అన్నమాట. చట్నీ, ఇడ్లీ 2 రెడీ అండి తినటానికి. పచ్చడి